సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సీక్రెట్ చెప్పండి సార్. ఎప్పుడు కూడా చాలా ఎనర్జిటిక్ ఉంటారు, మీలో కోపం పాళ్ళు ఎక్కడో ఒక్కసారి నా ఇన్నేళ్ళ ఫిల్మ్ జర్నీలో, నా 20 years జర్నీలో మిమ్మల్ని చూసి కోపం వచ్చింది చాలా మా సిచ్యువేషన్లో ఒక్కసారి అరిసినట్టున్నారు ఎలక్షన్స్ అప్పుడు ఊ అంట తప్ప నేను ఎక్కడ కోపం చూడలేదు అసలు. ఎట్లా కోపం రాదా లేకపోతే దాన్ని మేనేజ్ చేస్తారా ఎట్లా? నేను స్వతహాగా చాలా ఎమోషనల్ పర్సన్ని, చాలా కోపిస్తుంది. ముక్కోపి అని సినిమా టైటిల్ పెట్టితే అమ్మ అట్లా అందుకే పెట్టింది. ఫ్యాక్ట్ అది, చాలా కోపిస్తుంది. కాకపోతే ఏమవుతుందంటే నేను చాలామంది కొట్టేవాడిని, డైరెక్ట్గా కొట్టేవాడిని కోపం వస్తే. మదర్ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఒట్టుపెట్టు, మెడ్రాస్లో ఇక్కడ ఏమన్నా కొట్టకూడదు ఒట్టుపెట్టి తీసుకొచ్చింది, అలా ఉండేది. కాకపోతే యాజ్ యూ గ్రో మనం పెరగాలి. మనం పెరగాలంటే అవతల వాళ్ళని అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఎవరికైనా నా మీద కోపం వస్తే నేను ముందు అడుగుతాను, అసలు ఆలోచిస్తాను ఎందుకు ఇతను కోపం వస్తుంది, దాని సొల్యూషన్ ఇచ్చేస్తే అయిపోతుందిగా. సో 99% ప్రాబ్లమ్స్ ఏంటంటే కోపం వచ్చినప్పుడు మనం తగ్గితే సొల్యూషన్ కావాలి మనకి. ఇప్పుడు అందరినీ దూరం చేసుకుంటూ పోలేం కదా. ఒకటో రెండో కేసులు ఉంటాయి, అవి టెర్మినల్ కేసెస్ అంటారు. టెర్మినల్ కేసెస్ క్యాన్సర్ లాగా, వాటికి కట్ చేయక తప్పదు. కట్ చేయాలంటే అసలు అరవను కూడా అవసరం లేదు. ఇప్పుడు నేను అరిచినా కూడా అది నటించడమే, నిజంగా కోపం ఉండదు నాకు ఆ టైంలో. ఇప్పుడు ఓటింగ్ మా ఓటింగ్లో కూడా లోపల కొరకడం అయింది. నేను బయటకు వచ్చి నవ్వుతూ చెప్పాను, నో బైటింగ్ ఓన్లీ ఓటింగ్ అని నినాదంతో జరుగుతుందని చెప్పాను. సో ఇవన్నీ యాజ్ యూ గ్రో ఇన్ లైఫ్ మనం బ్రాడ్గా, మన మైండే కదా, హార్ట్ కూడా పెద్దది ఉండాలి. 10 మంది కోసం మనం చేయాలి, మనం హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ నేను అంటే మనం హ్యాపీగా ఉంటే 10 మంది మనం నవ్వుతే. చాలామంది అడుగుతారు మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారంటే, నేను నవ్వుతే చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారు, సింపుల్ అది, ఆటోమేటిక్ థింగ్. మనం సీరియస్, ఒక లీడరు ఒక సెలబ్రిటీ ఎప్పుడు నవ్వుతూ ఉండాలని నమ్ముతా. కాబట్టి ఎనర్జీ అంటారా, అది చిన్నప్పటి నుంచి నాలో ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఒక బ్యాలెన్స్కి వచ్చి, ఇప్పుడు నేను యూత్, మరి బాయ్ నుంచి యూత్కి వచ్చాను. మరి నిబ్బీలు అవ్వలేదు కానీ బాయ్స్కి వచ్చాను నేను. సో అంటే మ్యాన్ అనొచ్చు. సో ఎనర్జీ లెవెల్స్ నాకు ఎప్పుడు, అందులో కెమెరా ముందెళ్ళిన తర్వాత అది పూనకం వస్తుంది కానీ తెలియదు, కానీ చాలా కంట్రోల్ చేసుకుని బ్యాలెన్స్డ్గా చేసేది నా యాక్టింగ్.